కంసుడు చేసును దేవకి వసుదేవులకు పరిణయం. ఆకాశవాణి పలికింది మేనల్లుడు వల్లే నీ మరణం తథ్యం. పట్టుకుంది కంసుడికి భయం. తప్పలేదు వారిని బందీలు చేయటం. అయ్యను కారాగారంలో ఆయన జననం. వసుదేవుడు దాటించను సంద్రం. ఆదిశేషు గొడుగుగా మారడం. యశోద ఒడిలో పెంపకం. ఆయనకి వెన్నంటే మహా ఇష్టం. గోపికలు మోపెను దొంగతనం. యశోదమ్మ రోలిక కట్టడం దేవతలకు కలిగిన మోక్షం. మట్టిని తిని అమ్మకు దొరకడం. నోటిలోనే చూపించాడు అనంత విశ్వం. మొదలయ్యను కంసుడి రాక్షసత్వం. నాట్యంతో చేసిన కాళేయుని సంహారం. చనుబాలు తాగుతూ పోతన మరణం. చెప్పుకుంటూ పోతే ముగిసింది రాక్షసులకి కాలం. ఆ ఊరి కోసం ఎత్తాడు గోవర్ధనం. వేశాడు ప్రతి అడుగు ధర్మం కోసం. కుచేలుణ్ణి చూపించి తెలిపాడు స్నేహభావం. ద్రౌపదికి చేశాడు వస్త్రాభరణంలో సహాయం. నరకుడి నుండి విడిపించిన 16,108 వివాహంతో నిలబెట్టాడు వారి గౌరవం. రాధాకృష్ణుల ప్రేమ అమోఘం. అష్టభార్యలతో జరిగిన వివాహం. ధర్మం కోసం పాండవుల వైపు నిలబడటం. జరిపించాడు కురుక్షేత్ర యుద్ధం. యుద్ధభూమిలో జరిగింది అర్జునుడికి గీతోపదేశం. ఆయన ఎవరో కాదు సాక్షాత్ ఆ మహావిష్ణు అవతారం. ఒంటరిగా చాలించును ఆయన అవతారం. ఎంతో బాధాకరం ఆయన జీవితం. కానీ జరగనివ్వడు ఆ మొహంలో ఆనందం. ఎన్ని కష్టాలొచ్చినా చెయ్యకు నువ్వు తలవంచడం. ధర్మం కోసం నిలబడితే తథ్యం. నీ వెంట ఆయన ఉండటం. ఇదే చెప్పేది ఈ కృష్ణతత్వం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.